ఛానల్‌లో లింక్స్‌ని అంటే ఎక్స్‌ట్రా లింక్స్‌ని లేకుంటే 2 ఛానల్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారు కదా! ఇంకొక ఛానల్ లింక్‌ని మీరు మీ ఛానల్‌లో యాడ్ చేసుకోవాలి అనుకుంటారు కదా! ఎగ్జాంపుల్ నేను నా ఛానల్ చూపిస్తా. నేను ఫస్ట్ అయితే నా ఛానల్‌లో 2 లింక్స్‌ని యాడ్ చేశాను. చూడండి ఇన్‌స్టాగ్రామ్ లింక్ అలాగే కుకింగ్ ఛానల్ లింక్‌ని 2 లింక్స్‌ని యాడ్ చేశాను వ్లాగ్ ఛానల్‌లో. ఇప్పుడు నేను కుకింగ్ ఛానల్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అలాగే వ్లాగ్ ఛానల్ లింక్‌ని యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు మనము సెకండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని కూడా యాడ్ చేద్దాం కుకింగ్ ఛానల్‌లో. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మన యూట్యూబ్ ఛానల్‌లో లింక్స్‌ని అంటే ఎక్స్‌ట్రా లింక్స్‌ని లేకుంటే 2 ఛానల్స్ అనేది స్టార్ట్ చేస్తుంటారు కదా! ఇంకొక ఛానల్ లింక్‌ని మీరు మీ ఛానల్‌లో యాడ్ చేసుకోవాలి అనుకుంటారు కదా! సో, ఎలా యాడ్ చేయాలి అనేసి ఈ వీడియో అయితే ఎగ్జాంపుల్‌కి ఇప్పుడు నేను 2 ఛానల్స్ చేస్తున్నా. అలాగే రీసెంట్‌గా ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను కాబట్టి ఇప్పుడు ఆ 2 లింక్స్‌ని నేను ఇప్పుడు నా వ్లాగ్ ఛానల్‌లో వేయాలి అనుకుంటా. సో, ఎలా వేయాలి అనేసి వీడియో అయితే మీరు కూడా అంతే. మీరు 2 ఛానెల్స్ స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా ఒక ఇన్‌స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేసుంటారు. అలా స్టార్ట్ చేసినప్పుడు ఆ లింక్స్‌ని మీ ఛానల్‌లో ఎలా యాడ్ చేసుకోవాలి అనేసి ఈ వీడియోలో అయితే మీకు ఫుల్ క్లారిటీగా చూపిస్తా. ఎగ్జాంపుల్ నేను నా ఛానల్ చూపిస్తా. నేను ఫస్ట్ అయితే నా ఛానల్‌లో 2 లింక్స్‌ని యాడ్ చేశాను. చూడండి ఇన్‌స్టాగ్రామ్ లింక్ అలాగే కుకింగ్ ఛానల్ లింక్‌ని 2 లింక్స్‌ని యాడ్ చేశాను వ్లాగ్ ఛానల్‌లో. ఇప్పుడు నేను కుకింగ్ ఛానల్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ అలాగే వ్లాగ్ ఛానల్ లింక్‌ని యాడ్ చేసి చూపిస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే మనము లింక్‌ని కాపీ చేసుకోవాలి. లింక్‌ని కాపీ చేసుకోవడానికి ఇక్కడ మన ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా కనపడుస్తది కదా! మనం డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళాలి. డిస్క్రిప్షన్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి మోర్ ఇన్ఫో అని ఉంది కదా! లింక్స్ కింద మోర్ ఇన్ఫో అని బ్లాక్ కలర్‌లో ఉంది కదా! దాని కింద మనకి లింక్ అనేది ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకునేసేయాలి. లింక్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా! కాపీ లింక్ మీద మనము ఒత్తేసేయాలి. కాపీ లింక్ మీద ఒత్తేస్తే మనకి లింక్ అనేది కాపీ అయిపోతది. ఇప్పుడు నెక్స్ట్ మనము వైటీ స్టూడియోలోకి వెళ్ళాలి. వైటీ స్టూడియోలోకి వచ్చిన తర్వాత మన ఛానల్ మీద క్లిక్ చేసి మన వ్లాగ్ ఛానల్ లింక్‌ని కుకింగ్ ఛానల్‌లో ఇప్పుడు యాడ్ చేయబోతున్నాం. స్విచ్ అకౌంట్ మీద ఒత్తేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అకౌంట్‌లోకి వచ్చేసేయాలి. కుకింగ్ ఛానల్‌లోకి వచ్చిన తర్వాత ఇక్కడ పైన మనకి ప్రొఫైల్ అనేది కనపడుస్తది కదా! మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. ప్రొఫైల్ మీద మనం క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పెన్సిల్ సింబల్ మీద ఒత్తేసేయాలి. పెన్సిల్ సింబల్ మీద ఒత్తిన తర్వాత ఇక్కడ పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతది. ఇంకా లాస్ట్‌లో మనకి లింక్స్ అనేది ఉంది కదా! దాని మీద క్లిక్ చేసుకోవాలి. లింక్స్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ అనేది వస్తది. ఇంకా మనకి ప్లస్ సింబల్ ఉంది కదా! యాడ్ అనేసి వైట్ కలర్ బటన్‌లో దాని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీరు లింక్స్‌ని యాడ్ చేయాలి. టైటిల్ వచ్చేసి మీరు ఏ ఛానల్ లింక్‌ని యాడ్ చేస్తున్నారో ఆ టైటిల్ నేమ్ అనేది రాయాలి. ఇప్పుడు నేను వ్లాగ్ ఛానల్ లింక్‌ని యాడ్ చేస్తున్నా కాబట్టి ఆ ఛానల్ నేమ్ రాస్తున్నా సరిత సరి వ్లాగ్స్ అనేసి. ఇలా ఛానల్ నేమ్‌ని రాసిన తర్వాత మనము ఫస్టే లింక్‌ని అయితే కాపీ చేసుకున్నాం కదా! ఆ లింక్‌ని మనము కింద యూఆర్ఎల్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసేసేయాలి. ఆ లింక్‌ని కాపీ చేసేసి డన్ ఒత్తేస్తే మనకి లింక్ అనేది సేవ్ అయిపోతుంది. పైన సేవ్ బటన్‌ను సేవ్ చేసేస్తే మనకి లింక్ అనేది యాడ్ అయిపోతది. ఓకేనా? లింక్ అనేది యాడ్ అయిందో లేదో నేను లాస్ట్‌లో చూపిస్తా. అలాగే ఇప్పుడు మనము సెకండ్ ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని కూడా యాడ్ చేద్దాం కుకింగ్ ఛానల్‌లో. ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని ఎలా యాడ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనము ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళాలి. ఇన్‌స్టాగ్రామ్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకోవాలి. మన ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకునేసిన తర్వాత పైన 3 డాట్స్ ఉంటాయి కదా! దాని మీద క్లిక్ చేసేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రోల్ చేసేస్తే కింద మనకి ఫాలో అండ్ ఇన్వైట్ ఫ్రెండ్స్ ఉంది కదా! ఆ ఆప్షన్ మీద క్లిక్ చేసేసేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కాపీ లింక్ ఇన్వైట్ లింక్ అని ఉంది చూడండి. కాపీ ఇన్వైట్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది కాపీ అయిపోతది. ఇప్పుడు మనము సేమ్ వైటీ స్టూడియోలోకి వచ్చేసేయాలి. వైటీ స్టూడియోలోకి వచ్చిన తర్వాత మనము ప్రొఫైల్ మీద క్లిక్ చేసుకునేసేయాలి. సేమ్ అప్పుడే మనము ఎలా యాడ్ చేసామో అలాగే లింక్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ యాడ్ బటన్ మీద ఒత్తేసేయాలి. యాడ్ బటన్ మీద ఒత్తేసిన తర్వాత సేమ్ టైటిల్ నేము ఇచ్చేసేయండి. మీ ఇన్‌స్టాగ్రామ్ టైటిల్ నేమ్ ఏమి ఇచ్చారో అది ఇక్కడ ఇచ్చేసేయండి. ఫస్ట్ అయితే యూఆర్ఎల్ లింక్‌ని కాపీ చేసేసి పైన టైటిల్ నేమ్ అయితే ఇచ్చేసేయండి. టైటిల్ నేమ్ ఇచ్చేసిన తర్వాత కింద డన్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద ఒత్తేసేయండి. ఇంతే సింపుల్‌గా లింక్‌ని యాడ్ చేసుకునేయొచ్చు.
సో, నేమ్ ఇచ్చేసిన తర్వాత డన్ ఆప్షన్‌ని ఒత్తేసేయాలి. ఒత్తేసి ఇక్కడ పైన సేవ్ ఆప్షన్ ఉంది కదా! ఆ సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకి లింక్ అనేది యాడ్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపిస్తా. ఓకేనా? సో, యూట్యూబ్‌లోకి వెళ్ళేసి మనము యాడ్ చేసిన లింక్‌ని వచ్చాయో లేదో చూద్దాం. నేను ఫస్టే వ్లాగ్ ఛానెల్‌లో అయితే యాడ్ చేశా కదా! ఇలా. సో, ఇప్పుడు మనము కుకింగ్ ఛానెల్‌లోకి వెళ్ళాలి. నేను కుకింగ్ ఛానెల్‌లో కదా ఇప్పుడు యాడ్ చేసింది. సో, కుకింగ్ ఛానెల్‌లోకి వెళ్ళేసి నేను చూపిస్తాను యాడ్ అయ్యాయో లేదో అనేసి. సేమ్ ఇప్పుడు మన ఛానల్‌లోకి వెళ్ళాలి. సో, ఆ ఛానల్‌లో యాడ్ చేశారో ఆ ఛానల్‌లోకి వెళ్ళేసి ఇక్కడ డిస్క్రిప్షన్ మీద క్లిక్ చేస్తే సో, మనము యాడ్ చేసిన లింక్స్ అనేది ఇక్కడ కనపరుస్తాయి చూడండి. సో, బ్లాగ్ ఛానల్ లింక్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని యాడ్ చేసాం కదా మనము. సో, ఈ 2 లింక్స్ అయితే మనకొచ్చాయి కదా! ఆ లింక్స్ మీద క్లిక్ చేస్తే మనం ఈజీగా మనం యాడ్ చేసిన లింక్‌ని చూసుకోవచ్చు. చూడండి ఇప్పుడు నేను ఇన్‌స్టాగ్రామ్ లింక్‌ని యాడ్ చేశా కదా! సో, ఇది నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ అయితే చూడండి. సో, ఇలా అయితే సింపుల్‌గా మనము లింక్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఇంకా చూసారు కదా గైస్! సో, ఇలా అయితే మనము లింక్స్‌ని యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ప్రస్తుతం మీకు 2 ఛానల్స్ లింక్స్ అయితే యాడ్ చేసి చూపించాను. ఇలా ఈజీగా లింక్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఏం మనకి కన్‌ఫ్యూజన్ అనేది ఏం లేదు. సింపుల్‌గా, ఈజీగా కూడా మనము లింక్స్‌ని యాడ్ చేసుకునేయొచ్చు ఇలా. సో, మీరు కూడా ఏదైనా ఒక 2 ఛానల్స్ స్టార్ట్ చేశారనుకోండి, లేదంటే ఏదైనా ఇన్‌స్టాగ్రామ్‌కే స్టార్ట్ చేశారనుకోండి, లేదంటే ఫేస్‌బుక్కే స్టార్ట్ చేశారనుకోండి, ఆ లింక్‌ని మీరు యూట్యూబ్‌లో కానీ, సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యాడ్ చేయాలి అనుకుంటారు. సో, ఇలా అయితే సింపుల్‌గా యాడ్ చేసుకోవచ్చు. నేనింకా సో, ఇన్‌స్టాగ్రామ్‌లో మన యూట్యూబ్ లింక్‌ని ఎలా యాడ్ చేయాలి అనేసి కూడా నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఓకేనా? సో, ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా మన యూట్యూబ్ ఛానల్ లింక్‌ని యాడ్ చేసుకోవచ్చు ఈజీగా. సో, ఇలా అయితే సింపుల్‌గా లింక్స్‌ని యాడ్ చేసుకునేయొచ్చు. ఏం కన్‌ఫ్యూజన్ కూడా ఏమి ఉండదు. ఇంకా చూసారు కదా గైస్! సో, ఇది ఈరోజు వ్లాగ్ అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.